శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఏయ్ చార్మిక, అత్తురాళ్ళు ఈ కట్టెలు ఎందుకు పట్టుకున్నారు? కోతుల భయంక. అయ్యో, ఈ కొండగట్ల ఈ గుండు అభినందన్కి చార్మికకి ఇద్దరికి గుండు. నువ్వు నన్ను ఎత్తుకోకుండా చెల్లెలు ఎత్తుకుంటావా డాడీ? ఎట్లా చూస్తున్నామే? ఏం చేస్తుండు మీ పప్ప? చెల్లమ్మతో ఆడుకుంటుండా? కొని మనం ఇద్దరం ఆడుకుందాం, ఓకేనా? నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అమ్మా? మా నాన్న మా చెల్లెతో ఆడుకుంటుండు, నన్ను ఎత్తుకోలేడు, ఆడుకుంటలేడు. అసలు ఈ గుండుగాడు ఎవడు? ఎక్కడనో చూసినట్టుంది. వాడేడేనా? వాడేడే. అంటే నాకు గుండు ఉందని నన్ను అట్లా చెప్తున్నావుగా. రేపు పొద్దుగల నీకు కూడా గుండె అవుతుంది, చెల్లెకు నీకు ఇద్దరికి గుండె. నవ్వురా. నువ్వు నన్ను గుండె అంటావా? నేను ఎందుకు నవ్వాలా? రేపు నీకు కూడా గుండె అవుతుంది, నువ్వు నన్ను గుండె అంటావా? అరే ఎట్లా చూస్తుడు, పెద్ద కళ్ళు చేసి చూస్తుండవు. అంటే నువ్వు అన్నమాట కోపం వచ్చి పెద్ద కళ్ళు వేసిండే. మా అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మ మీకోసం మా కోసం కొన్ని ముచ్చట్లు చెప్పారు. కొండగట్లో మన బేతల సామి ఉన్నాడు కదా అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చూసారు, అదంతా ఇప్పుడు చెప్పారు. మాకు ఉపయోగపడతాయి, మీకు కూడా ఉపయోగపడతాయి. ఆ వీడియో ఇప్పుడు పెట్టాలనుకుంటున్నా, ఇది చూసేయండి. దాని తర్వాత మా గుండె ఎట్లయింది, మా దర్శనం ఎట్లయింది, అది మొత్తం చూపించుతాం, ఓకేనా? అమ్మా ఇక్కడేం చేస్తుర్రమ్మా? బేతల సామి దగ్గర కూర్చున్నాం మనశ్శాంతి గురించి. ఈ తండ్రి దగ్గరికి వస్తే అంజన స్వామి దగ్గరికి వచ్చినాం కదా, ఈ తండ్రి దగ్గరికి వచ్చి కొంచెం కట్టాలు సుఖాలు అన్నీ చెప్పుకొని బాధలు పడగొట్టుకుందానికి వచ్చి కూర్చున్నాం. ఈడ ఈ అయ్యబ్బలం మీకు తెలుసా? బేతల సామి అయ్యబ్బలం మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మంచి లేకపోతే అక్కడ ఉన్న చూడాలి పట్టు, అక్కడ పట్టుకుంటే ఉన్న రోగాలు మంచి అయినా చెడ్డ అయినా దెయ్యమైన భూతమైన అన్ని పరవలైనా చేసినా గానీ అన్ని పారగొట్టేస్తుంది. అవును, అందుకే అక్కడ ఇట్లా రూపాయి బిల్లును 5 రూపాయల బిల్లును అట్లా పెట్టి అల్లు పడుతుంది. చిత్తుపోతే ఇట్లా పెట్టి ఒత్తుతుంది చూడు, అత్తుకున్నది అనుకో మనకు శుభం జరిగినట్టు. ఉన్నది ఏ రోగమున్నా మారిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే, మీరు చెప్పిన నంబర్లు కరెక్టే కానీ అది ఏ ఊరమ్మా అని అంటారు. కానీ ఇది కొండగట్టు. ఈ కొండగట్టుకు వచ్చి దేవుని దర్శనం చేసుకొని, అంజన దర్శనం చేసుకొని, బేతల స్వామి దగ్గరికి వచ్చి మీ కష్టాలు ఏమున్నాయి అవన్నీ చెప్పుకోండి. ఇంకంతగానం బాధలు అనిపిస్తే అల్లు బండ పట్టుంది, మీ కష్టాలన్నీ కడతిరుతాయి. ఏదైనా నరజిట్టున్నా, మంత్రం ఉన్నా, ఏదైనా దోషాలున్నా, గండలున్నా అన్నీ పోతాయి, మంచి జరుగుతుంది. ఇక్కడ మా ఊరులే కాదు, ఎక్కడెక్కడో రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ అల్లు బండ పడతారు, అంజన తనని మొక్కి పోతారు. పేరు వేల కొండగట్టు అంటే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. చెప్తున్నా, అపార్థం చేసుకోకుండి, అర్థం చేసుకోండి. కానీ అందరికి తెలియదు కదా, తెలియకపోతే నేను చెప్తున్నా అన్నమాట. మీకేమన్నా అనిపిస్తే ఇక్కడికి రండి, మీకు అన్ని సాల్వ్ అయిపోతాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళే, అపార్థం చేసుకోరు. ప్రాణం మంచిగా లేని వాళ్ళు 11 రోజులు 21 రోజులు ఇక్కడ ఉంటారు. అంజన సాయం కూడా వాడుకుంటే రోజు స్నానం చేసుకుంటే, దర్శనం చేసుకుంటే అన్ని శుభాలు, అన్ని రోగాలు పోతాయి. ఇక ఎవరన్నా ఆరోగ్యం పాడైన వాళ్ళు ఉంటే, ఎవరన్నా ఇంటి మంచి లేని వాళ్ళు తొక్కేస్తాడు. ఏమన్నా మంచి చెడ్డది ఏమన్నా మంది గాడుపు పడితే కూడా మాత్రం వీడు అంజన్న దగ్గరికి వస్తే బరాబరి తొలగిపోతుంది. 11 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 9 రోజులు ఉండొచ్చు. ఎవరైనా ఆరోగ్యం మంచి లేకపోతే ఇక్కడికి వచ్చి బేతల స్వామి దగ్గర రోజు పూజ చేసి అంజన దగ్గర అంజన గుడి ముంగట పడుకోరు. రాయి చెట్టు ఉంది చూడాడు. మేము ఎందుకు కూర్చున్నాం అంటే మన శాంతి గురించి కూర్చున్నాం. మా కష్ట సుఖాలన్నీ ఆ దేవునికి చెప్పుకొని ఆ దేవుని ముందట మేము కూర్చున్నాం. మీరు కూడా ఏ కష్టాలు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి మీ కష్టాలన్నీ తిరుపుకొని పోండి. జైతాల జిల్లా మండలం కొండగట్టు. అర్థం చేసుకోండి, రాండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మేము కూర్చున్నాం చూడు, దేవుడి గంటలు ఇంటికనే ఉంటారు. అయితే ఏం చేయాలంటే
నెలకు ఒక్కసారి 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి ఇక్కడికి రావాలి. అత్తే ఏదో బాధ అయినా అన్ని భగవంతుడు ఒక టూర్ కేనట్టుగా ఇంటికన్నే ఉంటే ఏమైతుంది? ఎప్పుడు మనం ఇంటికి కదా ఎంత మా మనశ్శాంతి ఏం పని చేసుకుని బతికి ఏం లాభం రా. దేవుళ్ళని మొక్కితే నువ్వు 100 రోగాలు పోతాయి. ఇంటికాడ తింటాం తాగుతాం సంవత్సరాల కొద్ది బతం కావచ్చు. ఇడికి వస్తే దేవుడు మనల్ని ఒట్టించిండు కాబట్టి మన పూజలు దేవునికి అందుతే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ముందు దేవుని మొక్కాలా, ఈయనకు సిరి మన ఇంటి పనులు చూసుకోవాలా అంతే. నాని శివాజీ ఇప్పుడు మేము ఉన్నప్పుడే కాదు, కొన్నేళ్ళు మనం బతికని రోజులు మన పిల్లలకు మన తరాలు బట్టి దేవుళ్ళని నమ్ముకొని బతకాలి. ఫస్ట్ దేవుళ్ళు వెనక సిరిమనం తినుకుంటూ తాకుంటూ ఇళ్ళల్లో ఉండద్దు. మనం తిరం ఉన్నప్పుడల్లా 6 నెలలకు ఒకసారో సంవత్సరం ఒకసారి వచ్చి దేవుని కాడికి వచ్చి తిరం చేసుకుని పోవాలా. మేము ఎట్లా పాటిస్తున్నామో మీరు సుఖ అట్లనే పాటించాలా. మీకు పుట్టుపోయి పిల్లల్ని సుఖ అట్లనే పాటించేటట్టు చెయ్యాలా. అప్పుడే మనకు దేవుడు బుక్కడు అన్నం పెడతాడు. దేవుళ్ళని మొక్కుడు అయితే జీవితంలో యాది మరకు ఏ కష్టాలున్నా పోతాయి అన్నట్టుగా. కొట్లాట ఒక కొట్టు కూరం ఉండద్దు. అందరు కలిసి మంచి మనసుతోటి దేవుని మొక్కాలి, నలుగురు ప్రేమించాలి. ఇసం కువరం ఉంటే అరే ఇసం కువరం ఉంటే దేవుడన్న క్షమిస్తుందా? చిన్నమ్మటైనా పెద్దమ్మటైనా అందరు కలిసిమెలిసి ఉండాలా, ప్రేమతో ఉండాలా. ఇదొక్కటి ఎవరు దేవుని మొక్కిన గానీ మనసు పూర్తిగా మొక్కురు గాని నేను పోయినా మొక్కులు పెట్టినా వచ్చింది అన్నట్టు చేయకుండ్రి. మీకు దేవుడు అనుకునేది తీర్చడు. మనసు పూర్తిగా ప్రేమతోని మొక్కి మనశ్శాంతిగా మొక్కుతేనే దేవుడు కోరికలు తీరుతాడు. కానీ మొక్కినేం అయిపోయింది అన్నట్టు చేయకుండ్రి, మనస్ఫూర్తిగా మొక్కుండ్రి. ఒకటి ఏంటంటే అందరూ కొడుకులు కోడలకు బుద్ధి మంచిగా. ఇప్పుడు మా అమ్మలు ఇలా అనేది ఏంటిదంటే, మా అమ్మలు మాకు చెప్తారు, కోడళ్ళకు మాకు ఉట్టబోయే కొడుకులకు కూడా బుద్ధి చెప్తారు. మీరు కూడా అమ్మ నాన్న ఉంటారు కదా, కొడుకులకు కోడళ్ళకు బిడ్డలకైనా సరే కానీ ఇట్లా చెప్పుర్రి అని అంటారు. ఏడవాయాలా, లొల్లులు పెట్టుకోవాలా, గొడవలు పెట్టుకోవాలా, తల్లిదండ్రిని కన్న కొడుకు తల్లిదండ్రులు దేకద్దు, కోడలు తల్లిదండ్రులను దేకద్దు అన్న గర్వంతా ఉంచుకోవద్దు. ఎందుకంటే దాని చేయబట్టే కదా జీవితాలు నాశనం అయిపోతాయి. కుటుంబం అన్నప్పుడు మీ తల్లిదండ్రులు అయినా కానీ, మా కోడలు తల్లిదండ్రులు అయినా కానీ, మా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులే కదా. వాళ్ళు ఇప్పుడు 100 ఏళ్ళ దాకా అలా భవిష్యత్తు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏడవాపుడు లొల్లులు పెట్టించుడు వాళ్ళట్నే చూడాలా. పొలగట్ట దగ్గరికి వచ్చినాము, అన్ని శుభాలు జరగాల. మాతో పాటు ఈడియోలందరికి శుభం జరగాల. రాష్ట్రం అంతా శుభం జరగాలి. రాష్ట్రం అంతా ఎక్కడ భూమి పుట్టిన కాడికి అన్ని శుభాలు జరగాని, అందులో మాకు శుభం జరగాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. తానం చేస్తాడు ఇలా. నిన్న నా గుండు చూసి నవ్వుతావా? ఇప్పుడు నీకు కూడా గుండె. తల్లి నీకు కూడా గుండె, ఇద్దరు గుండు బాసులు. అంటుండు ఇప్పుడే. అసలు ఏం చేస్తున్నో తెలియదు పాపం. అయ్యో. ఓకే ఓకే. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎవర్రా మీరంతా? అభినందన్. అన్న గుండు చూడు, నవ్వుతుంది. అన్న గుండు చూసి నవ్వుతున్నావా? ఒక్క నిమిషం ఆగు. అర్రే అభినందన్, నా గుండు కన్నా నీ గుండె మంచిగా ఉందిరా. ఇటు గుండెలో మంచిగా ఉన్నావు. ఇక వెంటకాలు అన్నీ నిండుకున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుండ్లు అంటున్నావు కదా ఇద్దరి. గుండ్లు ఎంత కొట్లాడుకుంటే చెల్లె గుండు మీద అన్న కొడుతుంది, మరి అన్న గుండు మీద చెల్లె కొడుతుంది. ఎట్లా చూసుకుంటారు చెల్లె గుండుని ఎట్లా చూడు.
కోతి పిల్ల కోతి తండ్రి. ఇప్పుడు మేమైతే కోనేట స్నానం కోతున్నాం. గుండె అయిపోయింది. గుండె అయిపోయినాక ఎడుతుంది. గుండెసినప్పుడు ఏం లేదు. అంటే స్నానం చేపిస్తున్నాకనే ఎడుతుంది. స్నానం అంటే భయం. చెల్లి ఎడితే నవ్వుతుండు గుండు చూసి. ఐదు సార్లు ఇంకా రెండు సార్లు ఆ ఫోన్ తీసుకో. అమ్మ కొబ్బరికాయ ఫోన్ వచ్చేటి ఫోన్ ఉన్నది పోయకు. శ్రీరామ్. ఏం లాభం లే చిట్టి, నువ్వు ఎన్ని పోసినా గుండె మీద జారిపోతాయి. అనుకుంటున్నాయి స్నానం చేసిన గిట్ల గిట్ల అంటున్నాయి. ఎంటకలు ఉంటాయి అప్పుడు. మా నవ్య చార్మి చీర కట్టుకున్నారు. ఎందుకంటే తడి బట్టలతోటి పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, చలి పెడుతుందని. ఇక మా అమ్మ మా అత్తమ్మ తడి బట్టలతోటి అత్తుర్రు గుళ్ళకి. అంటే దేవుళ్ళకి తడి బట్టలతోనే మొక్కుతారు. చిన్న పిల్లలకు సర్ది అవుతుందని అత్తమ్మ కట్టుకోమన్నారు. నడు నడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై జై శ్రీరామ్. మేమేమో అంతగానో లైన్ పట్టుకుంటా వస్తే గేట్ తీసిరి ఇళ్ళకి వెళ్ళి వీళ్ళందరూ. ఆగమ్మ అక్కడ నుండు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ భీతరసం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
మా అమ్మ వాళ్ళు నైట్ చెప్పారు కదా, ఇగో దీని గురించే బేతాళ స్వామి అల్లుబండ. మన మీద ఇట్లా దెయ్యాలు కానీ భూతాలు కానీ ఏమన్నా ఆలితే ఇక్కడ అల్లు పడితే పోతుంది అన్నట్టు మన మీదకి వెళ్ళి. ఫస్ట్ మనం నమ్మాలి, నమ్మితే ఏదైనా జరుగుతుంది, మనకేమన్నా దోషాలు ఉన్నా తొలగిపోతాయి అన్నట్టు. ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతులు ఏమున్నా సరే కానీ అవి తినేయని ఎత్తుకొని పోతాయి. మంత్రం పెడితే పానులు పోతుండే ఇక అసలు పానులు బతికించింది నాకు చిన్న మండలేదు ఖచ్చితంగా వస్తుంది. ఆ బండ్లో పెట్రోల్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. కానీ ఆ గుట్ట మీదకి వెళ్ళి కిందికి డైరెక్ట్ పోతుంది. పూజ అయిపోయింది, దర్శనం అయిపోయింది, అంత మంచిగా జరిగింది. ఇప్పుడు గుట్ట కిందికి పోయి అండుకొని తినాలంతే. ఇక్కడికి వెళ్ళి గుట్ట కిందికి వెళ్ళి నూక్కుంటూ వస్తున్నాం. మా వాళ్ళు పెట్రోల్ తీసుకొస్తున్నారు, ఇక్కడికి వస్తారు. ఇదే స్థలం, ఎప్పుడు కూర్చుని ఇక్కడనే కదా. ఇంతకు ముందు చూపించిన దగ్గర ప్రతి సంవత్సరం కూర్చునేటోళ్ళం, కానీ అక్కడికి పోయేసరికి తుమ్మైందంట. ఇక అక్కడి నుంచి మర్రి ఇక్కడికి వచ్చిర్రు. ప్రిన్సెస్ గిజుడు తల్లి. ఏయ్ చార్మిక, నువ్వే చెల్లని చూస్తున్నావా? మళ్ళీ ఇటు చూస్తావు, కెమెరా వస్తే కెమెరా సైడ్ చూస్తావు ఎప్పుడు. అమ్మా నవ్య, అసలు ఈ కూరోళ్ళు అంటారు అమ్మా? 10కి 10 మార్కులు ఇచ్చేసినావా? లచ్చి మమ్మీ, కూర నువ్వే వండినమంటగా. నవ్య 10కి 10 మార్కులు ఇచ్చింది. నేను కూడా సేమ్. మంచి ఇక మేమిస్తే అందరు ఇచ్చినట్టే. అదేంటి, ఎప్పుడైనా అన్నం తిన్నాక తీయటి తాగద్దు, తిన్నాక 1 గంట అయినాక తాగాలి, సరేనా? ఇంకోసారి అట్నే తాగు, కింద పడుతుంది మెల్ల. ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా, ఎలా ఉందో కామెంట్ చేయర్రి. అలాగే మా అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు సోది అనుకోకండి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు మన మంచి గురించి చెప్తారు. మా చిన్నోళ్ళు గుండె తీయంగా మా పాప మా బాబు వాళ్ళు ఏడిస్తే మస్తు భయమైంది. ఎందుకంటే ఫస్ట్ టైం గుండు కదా, కొంచెం భయం వేసింది నిజంగానే. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.